మొదటి సమూయేలు గ్రంథం 30 అధ్యాయం 18 వచనం 19 వచనంలో దావీదు తక్కువ కాకుండా ఏం చేసినాడంట? దావీదు సమస్తమును రక్షించాను. దావీదు సమస్తమును రక్షించాను. చాలా సంఘాలలో వాగ్దానం తీసుకునేటప్పుడు ఒక్క వాగ్దానమే తీసుకుంటారు. అది కూడా సంఘంలో ఒక వాగ్దానం. దాని మీద చర్చి పేరు పెట్టుకుంటారు. తర్వాత ఆ ఊరిలో ఉన్న చర్చి ఫోటో పెట్టుకుంటారు. తర్వాత పాస్టర్ అయ్యే ఫోటో పెట్టుకుంటారు. వీళ్ళు కూడా గణపరచబడాల. వీళ్ళు ఏం చేయబడాలా? గణపరచబడాల. భక్సింగ్ గారి పుస్తకాల్లో ఏ దాని మీద కూడా భక్సింగ్ గారి ఫోటో అనేది ఉండదు. ఏదైనా పూలు కాయలు పెట్టింటారు, కొమ్మలు పెట్టింటారు. ఇప్పుడు వాగ్దానం తీసుకున్నాము. మరి ఒక సంఘాల్లో ఒకటి తీసుకుంటారు, ఇంకొక సంఘంలో 2 తీసుకుంటారు, ఇంకొక సంఘంలో 2 తీసుకుంటారు. మరి మన మందిరంలోనే ఎందుకు? ఒకటి సంఘ వాగ్దానము, ఒకటి సార్వత్రిక సంఘ వాగ్దానము, ఇంకొకటి వ్యక్తిగత వాగ్దానము, ఇంకొక వాగ్దానం ఏం చెప్పండి? కుటుంబ వాగ్దానం. కుటుంబ వాగ్దానం. ఈ 4 ఎందుకు తీసుకోవాలంటే, ఏ ఇల్లు అయినా కట్టబడితే ఏముండాలి ఆ ఇంటికి? అంటే మీరంతా ఉండేది కొట్టల్లోనా? ఇండ్లు ఉన్నోళ్ళు చేయొద్దండి. ఇల్లు కట్టేటప్పుడు ఏం వేసినారు? మీ ఇంటికి గట్టిగా ఉండాలని. ఆయమ్మ పునాది ఇంట్లో ఉందంట. పిల్లర్లు వేసేయాలరా? 4 మూలలకు ఏం వేస్తారు? పిల్లర్స్ వేస్తారు. ఆ పిల్లర్స్ ద్వారా ఆ ఇల్లు కట్టబడతాయి. ఇవి లంగారులు అన్నమాట. మానవ జీవిత తుఫానులకి లంగారులు. లంగారులు అంటే తాళ్ళు. అటు కొట్టుకొని పోకుండా, గాలి వచ్చినప్పుడు ఇటు కొట్టుకొని పోకుండా, ఈ తాడు ఇటు ఇగ్గుతుంది, ఆ తాడు అట్లు ఇగ్గుతుంది తుఫాన్లో. అందుకు 4 వాగ్దానాలు. అయితే వాగ్దానాలు తీసుకున్న తర్వాత మనం ఏం సంపాదించుకుంటున్నాము? వాగ్దానాలు తీసుకోవడం, బేకొచ్చి బేకులాకి తీసుకోవడం, లేకుంటే ఏమన్నా అంటారేమని తీసుకోవడం, అదేం వద్దు. అట్లేం చేయొద్దు. నువ్వు ప్రభువును ప్రేమించుకున్నావా? ప్రభు నీ కొరకు ప్రాణం ఇచ్చి రక్తం కార్చి నిన్ను రక్షించుంటే నీకు ఆ తీవ్రత ఉంటుంది. లేకుంటే ఎప్పుడైనా కానీ చినిగిపోయిన సంచులేకే. ఆ మాట దేవుని వాక్యంలో రాయబడింది. నువ్వు నా మాట వినని యెడల నీ నోటికి వచ్చినప్పుడు తీసేస్తానంటాడు. దేవునికి తెలుసు. మనం వినమని తెలిసినప్పటికీ కూడా ప్రభు అవకాశం ఇస్తాడు. ఈ సంవత్సరమైనా నా మాట వింటారేమో అని. సరే, ఇప్పుడు వాక్యంలో చూసినప్పుడు దావీదు సంపాదించుకున్నాడు. వాగ్దానాలను ఏం చేసినాడు? సంపాదించుకున్నాడు. బైబిల్లో నేను చూసింది దావీదు అనేటువంటి పేరు 878 సార్లు ఉంది. ఎన్నిసార్లు ఉంది? దావీదు అనే పేరు 876 సార్లు ఉంది. బైబిల్లో అంత పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరు లేరు. మీకు ఒక సంగతి చెప్తాను. ఒక యుద్ధ వీరుడు దావీదు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి 300 మందిని చంపి వాళ్ళ మీద బాణం దాన్ని ఏమంటారు, దాని మీద ఆ శవాల మీద బాణం చెక్కి, అంటే బల్యం చెక్కి నిలబడిన వీరునికి బైబిల్లో ఒక్క చోటే రాయబడింది. అంటే ఎంతో త్యాగం చేసి గొప్ప గొప్ప యుద్ధాలు చేసినటువంటి వ్యక్తి గురించి బైబిల్లో ఒక్క చోట ఒక పేరుంది అంతే, ఎక్కడ లేదు. మరి ఎంత చేస్తే బైబిల్ అంతట్లో పేరుంటుంది? ఎంత ఆత్మీయంగా ఉంటే పేరుంటుంది? ఒక ఆయన వచ్చి అన్నాడు, దావీదు తప్పు చేసినాడు కదన్నా అని అడిగాడు నన్ను. చేశాడు, కానీ దావీదు జీవితంలో మరి ఎన్నడూ నువ్వు అలాంటి తప్పు చేయకుండా పశ్చాత్తాపడినట్టుగా చూస్తాం. అది మానవ నైజం. అంటే మానవ నైజం అంటే మీరు కూడా చేయండి అని కాదు.
మానవ నైజం అంటే మనం కూడా చేయాలని కాదు. బాగా చెప్పినవన్నా, అది కాదు. అయితే దావీదుకున్నటువంటి లక్షణం ఏంటంటే ప్రభువును ప్రేమించే విషయంలో విస్తారంగా ప్రభువును ప్రేమించినాడు. విస్తారంగా ప్రభువుని ప్రేమించినాడు. మొట్టమొదటిగా ఆయన సంపాదించింది చూడండి దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 34వ వచనం. కీర్తన 34 69 34వ వచనం. 69వ అధ్యాయము 34వ వచనం. భూమి ఆకాశములు ఆయనను స్తుతించునుగాక, సముద్రములు వాటి యందు సంచరించు సమస్తమును ఆయన స్తుతించునుగాక. చాలు. మొట్టమొదటిగా సమస్తమును అనే పదం అక్కడ ఉంది చూడండి. సమస్తమును ఆయనను స్తుతించను. ఇక్కడ ఈ మాట తన జీవితంలో ప్రభువును స్తుతించేది సంపాదించుకున్నాడు. ఏం జరిగినా, నష్టమైన, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దావీదు చేసిన పని ఏంటంటే ప్రభువును స్తుతించడం. అయ్యా నీ కొడుకు చచ్చిపోయినాడంటే ప్రభువును స్తుతించు. అయ్యా పెద్ద కుమారుడు చనిపోయినాడయ్యా, చిన్నోడు చంపేసినాడు, ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడి, అట్లనా ప్రభువును స్తుతించు. చెప్తామా మనం అట్లా? ప్రభువును స్తుతించేది నేర్చుకొని సంపాదించుకున్నాడు. ప్రభువును స్తుతించడం సంపాదించుకున్నాడు. దేవుని ఇంటికి వచ్చిన మనం చాలామంది సంపాదించుకునేది ఏం సంపాదించుకుంటారు? భౌతికంగా ఏం సంపాదించుకున్నామంటే 5 ఎకరాల పొలం, ఇండ్లు, చేతుల కట్ట మీద వచ్చినాను, పెళ్లి చేసినాను, ఇంకా సంపాదించినాను. ఇవన్నీ భౌతికం, ఇవన్నీ విడిచిపెట్టిపోయేటి. మరి ఆత్మీయంగా ఏం సంపాదించుకున్నావంటే దావీదుని అడిగితే అక్కడ రాయబడినటువంటి 34వ వచనంలో ఆకాశములారా మీరు స్తుతించండి, భూమి కిందున్న జలరాశులారా మీరు స్తుతించండి. అక్కడ అగాధములో ఉన్నటువంటి అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. ఏమన్నాడు? సముద్రమును వాటి యందు సంచరించు సమస్తమును స్తుతించండి. సితార ఊకుంటా అంటాడంట. సితార చేత పట్టుకుని, ఏం సితారా నువ్వు ఊకుంటావా? ప్రభును స్తుతించు. ఆయన చేసిన ఉపకారములను ఎప్పుడు కూడా దేనిని మరవకు. దావీదు ప్రభువును స్తుతించడం సంపాదించుకున్నాడు. రాజు ఆయనకి సమస్తం ఉంది. అయితే దావీదు సంపాదించుకుంది ఏంటంటే దేవుని ఆరాధించడం సంపాదించుకున్నాడు. సమస్తమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా యెహోవా పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరవకుము. త్వరకడిచి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం ఆయనను స్తుతించేది సంపాదించుకున్నావా? నువ్వు ఏ మందిరానికి అనుభవ దేవుని స్తుతించేది ఉండదు. స్తుతించంటే నువ్వు స్తుతించంటివి, నేను స్తుతించాను. స్తుతించేది ఎవరు? హల్లెలూయా అంటే అర్థం ఏమి? దేవుణ్ణి స్తుతించండి. మరి నువ్వు స్తుతించని చెప్తివి, నేను స్తుతించమని చెప్తివి. ఎవరు స్తుతించేది? దేవుణ్ణి. ఎవరు స్తుతించాలి? చెట్లు స్తుతించాలా? గోడలు స్తుతించాలా? ఎవరు స్తుతించాలా? అప్పుడు అన్నారు పరిశుద్ధులు, ఏమన్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయన రక్షణను బట్టి, ఆయన మహిమను బట్టి ఘనత, మహిమ, ప్రభావములు నీకే అని వారి ఏక స్వరముతో గాన ప్రతిగానములు చేసినారంట. అది హల్లెలూయా అంటే. ఊక మందిరంలో వచ్చినప్పటి నుండి నువ్వు హల్లెలూయా చెప్పి నేను హల్లెలూయా చెప్పేది కాదు. అందరూ స్తుతించండి. కొంతమంది చెప్తుంటారు, అంత లేయండి, నిలబడండి, స్తుతించండి. మధ్యలోకి వచ్చి నిలబడి స్తుతించండి అంటుంటారు. నువ్వు స్తుతించు, నేను స్తుతించు. ఏమని స్తుతించాలా? నీ జీవితంలో చేసిన మేలు ఏమైనది దాన్ని ఎరిగి స్తుతించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం నేర్చుకున్నాడు. అట్లొక ఎక్కడ పోయినా అక్కడ గుడారం కట్టుకున్నాడు. ఆయన ఆరాధించే స్థలం. బాగా వినండి. ఏ స్థలం అంట? ఎక్కడ పోయినా దేవుని మందిరాన్ని ఒక చిన్నది గుడారం వేసుకుంటాడు, అక్కడ ఆరాధన చేస్తాడు. కట్టెలు పోతే అక్కడ పోతాడు, ఒక చెట్టు కింద కూర్చుంటాడు, ఆరాధన చేస్తాడు. కొడుకులు ధరిమేస్తే కొండ మీద పోతాడు, అక్కడ ఒక స్థలం చూసుకుంటాడు,
అక్కడ ఆరాధన చేస్తాడు. ఓ ప్రభువా నీకు వందనాలు, నా కుమారుని నాకు విరోధంగా లేపినందుకు నీకు వందనాలు. ఒక ఆయన వచ్చి తిడుతూ ఉంటే ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎంత దుర్మార్గుడు కాకుంటే నీ కొడుకు నీ మీద తిరుగుబడతానం చేస్తాడు, నువ్వు ఏదో చేసినావు, సౌలును చంపినావు, సౌలు కుటుంబాన్ని నాశనం చేసినావు, సింహాసనం కొరకు మీ మామనే మోసం చేసినావు అని చెప్పి దావీదును అవమానిస్తుంటే, అభిషేక్ అనేవాడు కదా ఏమన్నాడు? అందరూ ఒకడు వచ్చి అన్నాడు, రాజా ఈ సచ్చిన కుక్క వంటి వాడు నిన్ను తిడుతున్నాడు, వీని చంపమంటావా అని అంటే ఏమన్నాడు దావీదు? యెహోవా ఆజ్ఞ ఇచ్చినాడు, దేవుడు సెలవు ఇచ్చినాడు, తిట్టని దేవునికే మహిమ అన్నాడు. అది మనం నేర్చుకున్నామా, సంపాదించుకున్నామా జీవితంలో? దావీదు దేవుని ఆరాధించడం ఎట్లా నేర్చుకున్నాడు, దేవునికి మందిరానికి ఎట్లా వెళ్ళాలో నేర్చుకున్నాడు. 122వ కీర్తనలో అంటాడు, యెహోవా మందిరమునకు వెలుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషపడినాను. ఎప్పుడు సంతోషం మనకి? ఒక 1,00,000 రూపాయలు దొరికితే సంతోషమా? ఒక 2 లక్షలు దొరికితే సంతోషమా? పనికి వేయింటే సంతోషం ఇవాళ కదా, మనకు పనికి వేయింటే సంతోషం. ఇవాళ ఇంటికాడ ఉండాలని చూడాలి, సంతోషం లేదు. మొఖాలందరం చూస్తుంటే చచ్చిపోయిన కాడుకు వచ్చి కూర్చున్నట్టు కూర్చున్నారు, సంతోషమే లేదు. ఏమ్మా మీరు ఎందుకు వచ్చినారు? ప్రభువుని ఆరాధించడానికి వచ్చినారా? ఎప్పుడు ఏడిచేది మీరు? ఆరాధన చేసేటప్పుడు కాదు ఏడిచేది, ఇప్పుడు ఆనందంగా ఉండాలి. దేవుని ఇంటికి వచ్చినప్పుడు దావీదు అంటాడు, దేవుని మందిరంకి వెళుదామని జనులు నాతో చెప్తుంటే నాకేమనిపించింది? సంతోషం. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వారు తెలియదు. దావీదు గురించి చెప్తే 30 సంవత్సరాలు పడుతుంది బైబిల్లో. ఎన్ని సంవత్సరాలు? యెహోషువ గురించి దేవుడు రంకులను గొప్ప దైవ బైబిల్ స్టడీ హెబ్రోన్లో చెప్పినాడు. యెహోషువ 24వ అధ్యాయం ఏం చెప్పినాడంటే, నేను నా ఇంటి వారి యెహోవానే సేవించేదమనే పదాన్ని తీసుకొని 20 సంవత్సరాలు చెప్పినాడు ఆయన. ఎలా దేవుడు ఇస్తాడు? దేవుని యొక్క పరిశుద్ధులు ఎంత గొప్పవాళ్ళు అనుకున్నారు తెలుసా బైబిల్ గ్రంథంలో? ఇప్పుడు ఒక మాట చెప్తాను మీకు ఇక్కడ. దావీదు దేవుని ఆరాధించడము సంపాదించుకున్నాడు. ఆత్మీయంగా ఎంతో ఉంది, శరీరపరంగా ఇవన్నీ బిల్డింగ్లు, ఇల్లులు కదా, కొడుకులు పెండ్లేన్లు, బిడ్డల పెండ్లేన్లు, ఇవన్నీ సహజమే ఇవన్నీ. కానీ దేవుని కొరకు నీ కొరకు ఆత్మీయంగా ఏం సంపాదించుకున్నావు అనేది, ప్రభువుని ఆరాధించేది మనం సంపాదించుకున్నాం. అందుకని దేవుని ఇంటికి వచ్చినాం, దేవుని ఆరాధిస్తున్నాం. చూడండి, దేవుని వాక్యంలోనికి వెళ్తే రండి, 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30-32 చదవండి ఎవరైనా. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30-32 వరకు చదవండి. అయితే దావీదు ఏడ్చుచు కొండ ఎక్కిరి. చాలు 32 వచ్చింది చదవండి. దేవుణ్ణి ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండేను, వారు అచ్చటికి రాగా. చాలు. దావీదు ఒలివ కొండకు పోయినాడంట. ఎక్కడ పోయినాడు? ఒలివ కొండకు పోయినాడు. అక్కడ పోతే ఏముంది అక్కడ? అందరు చెప్పండి ఏముంది? ఏం చెప్పకుండా వీళ్ళు దేవుని ఆరాధించే స్థలం ఉంది. దుఃఖంలో ఉన్నప్పుడు ఆరాధించినాడు, కష్టంలో ఉన్నప్పుడు ఆరాధించినాడు, తుఫాను జీవిత నావ అటు ఇటు కొట్టుమిట్టాడుతున్నప్పుడు లంగారులు వేసుకున్నాడు. తన జీవితంలో దేవుని వాగ్దానం చేయెత్తి పట్టుకున్నాడు. దేవుని ఆరాధించడానికి ఒక గుడారం కట్టుకున్నాడు. అక్కడ ఆ గుడారం అంతా కట్టుకొని అక్కడ ఆరాధించి తన టైం అయిపోయిన తర్వాత రాజరికానికి వెళ్ళి మళ్ళీ రాజు అయినాడు. చిన్న కొడుకు చచ్చిపోయిన తర్వాత, రెండో వాడు చచ్చిపోయిన తర్వాత అప్పటికి ముగ్గురు రాలిపోయినారు. ఇంకొకడు ఉన్నాడు రాలిపోతాడు, వాడు కూడా ఎప్పుడు సొలొమోను కాలంలో రాలిపోతాడు. సరే, రాలిపోయిన తర్వాత దావీదు సింహాసనానికి వచ్చిన తర్వాత ఆయన కాలం గతించింది, నిద్రించినాడు. ఇప్పుడు దుఃఖములో, కన్నీళ్ళలో, నష్టములో దేవుని బిడ్డలైనటువంటి వారు దేవునినే దుఃఖపెట్టి అవమానిస్తున్నప్పుడు
ఆయన్ని ఓదార్చే వాళ్ళు, తను ఆదరించే వాళ్ళు ఎవ్వరు లేకుంటే ఒలివ కొండకి వెళ్ళాడు ఆయన. చూడండి, ఈ స్థలం ఎవరికి పనికొచ్చిందంటే, దావీదు సంపాదించింది ఎవరికి పనికొచ్చింది? తన తదనంతరం తన కుమారుడైన, అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశ వల్లి అని రాయబడి, తను దేవుని ఆరాధించినాడు, దేవుని మహిమపరిచినాడు, దుఃఖంలో దేవుని స్తుతించినాడు, అది సంపాదించి వెళ్ళిపోయినాడు. అది ఎవరికి పనికొచ్చింది సంపాదించింది? చూడండి, లూకాసు వార్త 21:37 వచనం, 21వ అధ్యాయం 37వ వచనం. త్వరగా. ప్రతిదినము ఆయన పగటి యందు పగటి యందు లూకాసు వార్త 21:37 వచనం, 21:31 వచనం, 37 వచనం. ఆయన ప్రతిదినము పగటి యందు రాత్రి వేళ కాలం గడిపినాడంట. యేసుప్రభు వారు 33.5 సంవత్సరాల జీవితాల్లో ఇంటిని వదిలి వచ్చిన తర్వాత 3 ఏళ్ళు కాలం గడిపాడు. ఎక్కడ గడిపినాడు? అక్కడ ఏముంది? దేవుని ఆరాధించినటువంటి స్థలం. దావీదు ఆరాధించినాడు. యేసుప్రభు వారు ఓదార్చబడడానికి 3.5 సంవత్సరాలు ఆ గుడారం పనికొచ్చింది. అది సంపాదించుకున్నాడు దావీదు. నువ్వేం సంపాదించుకున్నావు? బ్యాంకులో ఎంత సంపాదించుకున్నావు? మనం సంపాదించుకునేటువంటి భౌతికమైనవి. మరి భౌతికమైనది కూడా సంపాదించుకున్నాడు, ఆత్మీయంగా కూడా ఆయన సంపాదించుకున్నాడు. మనం కూడా భౌతికంగా సంపాదించుకోవాలా, ఆత్మీయంగా సంపాదించుకోవాలా? మనం భౌతికమైన దాని మీద మనసు పెట్టాలా, ఆత్మీయమైన దాని మీద మనసు పెట్టాలా? ఇదే క్రైస్తవ జీవితం, ఇదే ఆత్మీయమైన జీవితం. అయితే దావీదు ఎలాగైతే ప్రభువును ఆరాధించి ఆ తరం గతించిపోయిందో, ఆ స్థలం ప్రభువైన యేసుక్రీస్తు వారికి పనికి వచ్చింది. కాలం గడుపుతూ వచ్చాడంట. దాంట్లో ఆయన వెళ్ళిపోతూ మనకు అప్పగించిపోయినాడు. ఆ గుడారాన్ని ఎవరికి అప్పగించినాడు? సమరయ స్త్రీ దగ్గరికి వచ్చి ఎండవేలలో కూర్చొని కదా, యాకోబు బావి కాడ యేసయ్యను చూచి తినమ్మ, ఓ పాట ఉన్నది. ఎండవేల అలసిన రీతిగా ఆయన చూచాను, కూర్చున్నాడు. కూర్చొని దాపును చేరాడు, దాహమని అడిగాడు. అయ్యా, నేనేమో సమరయ స్త్రీని, నువ్వేమో యూదుడువు, నీకు మాకు పొత్తే లేదు అని చెప్పినాను. అప్పుడు అన్నాడు, నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వెన్నడూ దప్పికొను. ఏమి ఆ నీళ్ళు అని ఆశ్చర్యంగా అడిగింది. అక్కడ చెప్పినాడు, నన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే కాలం వచ్చింది, అది ఇప్పుడే ఆరంభమైనది అని ఆమెకు అప్పగించాడు. ఆమె మనకు అప్పగించింది. మనం అందరం కలిసి ఈ విధంగా దావీదు అప్పగించింది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. చూడండి, దేవుని ఆరాధించేది విధానం ఎటువంటిదో, ఎంత గొప్పదో, ఎంత మంచిదో. యేసుప్రభు వారు ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎవరు పిలవనప్పుడు ఆ గుడారంలో ఉండి, ఆ ఒలివ కొండలో గుడారంలోనికి వెళ్ళి కాలం గడిపాడు. మత్తయి సువార్త అక్కడే ప్రభు ఆరాధించబడింది, దావీదు గుడారం నుండే. చదవండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 21 1 నుండి చదవండి, 2-3 వచనాలు. బెత్బగేకు వచ్చి యేసు తన శిష్యులు పిలిచి ఇద్దరిని చూచి ఈ బెత్బగే అనేటువంటి ఆ ఊర్లోకి పంపించినాడు. అక్కడ కట్టబడినటువంటి గాడిద ఉంది. ఒలివ కొండ ప్రభువును ఆరాధించిన స్థలం. ఆ బెత్బగే అనేటువంటి ఆ ప్రాంతంలో నుండి ఒక గాడిదను, దాని పిల్లను విప్పుకొని వచ్చి ఆయన్ని దాని మీద కూర్చోబెట్టి వాళ్ళు స్తుతించారు. ఓసన్నా ఓసన్నా అని కేకలు వేసినారు.
చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఆరాధించినారు. అక్కడ ఆయన ఆరాధింపబడిన స్థలం అది. దావీదు కట్టిన గుడారము ప్రభు ఆరాధించబడినటువంటి స్థలం. ఆయనకి జయజయములు చెబుతూ వెళ్ళారు. అక్కడ కట్టబడినటువంటి గాడిదని విడిపించబడిన స్థలం. గాడిద మెడను విరవాల పాపమును బట్టి. అయితే గాడిద మెడ విరువబడకుండా గాడిదకి బదులుగా గొర్రె పిల్లని ఇచ్చి ఆ గాడిదని విడిపించాల. గాడిదని విడిపించినాడు. ఆ గాడిద స్వభావం కలిగినటువంటి మానవులైనటువంటి మనలందరినీ కూడా రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిపించి తన్ను ఆరాధించుట కొరకు గాడిద స్వభావం కలిగినటువంటి మానవుని రక్షించుకున్నాడు. ఈనాడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. అదే ఒలీవల కొండ అనుభవం దావీదు సంపాదించుకున్నాడు. యేసు ప్రభువారు అక్కడ రెస్ట్ తీసుకోవడానికి, యేసు ప్రభువారు అక్కడ ఆరాధింపబడేదానికి. అంతేకాదండి, చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన చివరి శిలువలో వేయబడేటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒలీవ కొండలో నుండే వెళ్ళిపోయాడు కదా. ఎక్కడ పోయినాడు? ఒలీవ కొండలోని యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి 20 వరకు ఆయన 20 వరకు అక్కడనే ఉన్నాడు. విస్తారంగా మాట్లాడినాడు. వారు రొట్టె విరిచి మేడగదిలో అయిపోయిన తర్వాత ఒలీవ కొండకు వెళ్ళిరి. అక్కడ దేవదూతలు ప్రభువును ఆరాధించినటువంటి స్థలం. శిలువ మరణాన్ని చూపిస్తుంది మూడవది ఒలీవ కొండ. కాబట్టి దేవుని బిడ్డలారా, దావీదు అలాగున సమస్తమును సంపాదించుకున్నాడు. నీవు నేను కూడా సంపాదించుకున్నాం. దేవుని ఆరాధించేది సంపాదించుకోవాలి. ప్రభువుని స్తుతించేది సంపాదించుకోవాలి. ప్రభు యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారమే సంపాదించుకొని దేవుని ఆరాధిస్తే చాలా మంచిదని నా భావన. రెండవది దావీదు చూసినప్పుడు చూడండి, మనం మాట చూస్తే 4వ విషయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మొదటి వచ్చింది చదవండి ఒకసారి. అక్కడ రాయబడింది. చాలు. మరలా మత్తయి సువార్త 26:30 ఒలీవ కొండకు వెళ్ళాను అని రాయబడింది. కాబట్టి ఆ విధంగా యేసు ప్రభువారు ఒలీవ కొండలో కాలం గడుపుతూ వచ్చినాడు. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దావీదు సంపాదించుకునే విషయాల్లో ఇంకొకటి చెప్పి ముగిస్తాను నేను. సమయం అయిపోయింది. రండి ఒక మాట. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం 6వ వచనం. 97:6 దావీదు రెండవ సంపాదించుకునేది దేనికి ప్రయోజనమైంది? 97:6 97:6 ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తున్నది, సమస్తము ఆయన మహిమను కనబడుచు. చాలు. ఆకాశం ఆయన నీతిని తెలియపరుస్తుంది, సమస్త జనములకు ఆయన మహిమ కనపరుస్తుంది. ఇక్కడ దావీదు ఒక మాట చెప్తున్నాడు. తను తాను దేవునికి మహిమకరంగా కదా, తను తాను దేవునికి మహిమకరంగా చేసుకున్నాడు. దావీదు తను మరుగు చేసుకున్నాడు. ఇక్కడ బాగా వినండి. తను సంపాదించినవి, తను చేసినవి ఏది బయటపడకుండా తను మరుగు చేసుకున్నాడు. రెండవది ఏం చేసినాడు? తను మరుగు చేసుకొని దేవుని మహిమను, అందుకని ఆ మాట అన్నాడు 6వ వచనంలో. ఏమన్నాడు? ఆకాశము ఆయన నీతిని, సమస్త జనములు ఆయన మహిమను కనపరిచినాడు. దేవుని మహిమను కనపరిచినాడు. అది ఆయన సంపాదించుకునేది. సమస్తము ఆయన మహిమను తను మరుగు చేసుకున్నాడు. దేవుని మహిమను సంపాదించుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని మహిమను సంపాదించుకోవాలా. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనంలో ఆ మాట చదవండి. నేను కాదు, చదవండి ఆ మాట. యెషయా గ్రంథము 42:1-8 చదవండి. 42:8 త్వరగా. యెహోవాను నేనే, ఇదే నా నామము. ఎవరికి దేవుని మహిమ ఎప్పుడు దొంగిలించొద్దండి.
దేవుని ఇంటికి వచ్చిన మనమందరం. దావీదు ఎన్నడూ కూడా రెండవ సంపాదించుకునేది ఏంటంటే దేవుని మహిమను ఎక్కడా దొంగిలించాలి. ఆయన నీతిని ప్రకటించినాడు, దేవునికి మహిమకరంగా జీవించినాడు. అది ఆయన సంపాదించుకునేది. ఒకటి స్తుతించేది దేవుని వాక్యంలో రాయబడింది, దినమునకు 7 మార్లు స్తుతిస్తాడంట ఆయన. దినమునకు 7 మార్లు. మనం ఒకసారి అయినా స్తుతిస్తామా? మనం స్తుతించేది ఎప్పుడు? ఆనందించేప్పుడు, రాత్రి పడుకుంటేప్పుడు. ఎందుకంటే పగలంతా ఆయన పని చేసినావు కాబట్టి ఇప్పుడు కూడా నిన్నే కాపాడాలి ఆయన. ఆయనకేం పనిలే, నీకు వాచ్యమైన ఆయన. దేవుణ్ణి చాలాసార్లు వాచ్యమైనగా వాడుకుంటారు. పగలంతా కూడా కాపాడినావు, ఇప్పుడు కూడా కాపాడు, ఇదే నీ పని. రోజు కాపాడు. రాత్రి అంతా కాపాడినావు, పగులు కాపాడు. పగలంతా కాపాడినావు, రాత్రి కాపాడు. ఇంకా కొంతమంది ఏం చెప్తారు తెలుసా? ఆరాధన చేసేటప్పుడు ఏమి ఇయ్యలేనని చెప్పుకొనుచు, ఎప్పుడు ఇలేనే ఏమి ఇయ్యలేనని ఒప్పుకొనుచు, ఏం చేసినా నీ రుణాన్ని తీర్చుకోలేను ప్రభువా, నేను స్తుతించినా నీ రుణాన్ని తీర్చుకోలేము, ఎప్పటికి నా రుణం అట్లుండవలసిందే, అట్లా చెప్పాలి. కానీ ఇది ఏమి ఇయ్యలేను నువ్వు ఒప్పుకొనొచ్చు, ఇప్పటిదాకా స్తుతించింది ఎందుకు మళ్ళీ ఈ స్తుతి ఆరాధన నీకే సమర్పిస్తామని చెప్తారు. ఏమి ఇయ్యలేనని, ఎప్పుడు ఇయ్యలేను, దేవుడు కూడా నీకు ఇయ్యలేడు. కృతజ్ఞత మనసు ఉంటే థ్యాంక్స్ చెప్తాం అంతే. ప్రభువా నీకు వందనాలు. దావీదు దేవుని మహిమ దొంగిలించలేదు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాన్ని కాదు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాతిశయమును బట్టి నీ నామమునకే మహిమ. రెండవది దేవుని మహిమను వెతికాడు. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకొని మనం ప్రభుని ఆరాధిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక. అందరు లేచి నిలబడి ప్రభుని ఆరాధిద్దాం పాట ద్వారా. మాట్లాడద్దండి దయచేసి. మందిరంలో ఎవరు మాట్లాడకండి, లేచి నిలబడండి, ప్రభుని ఆరాధిద్దాం పాట ద్వారా. మందిరంలోకి వచ్చిన వాళ్ళు ఇసుకేస్తే బయటికి వినపడాలంట, అంత మౌనంగా ఉండాల. పాట సంఖ్య 105, పాత పుస్తకంలో 103, కొత్త పుస్తకంలో 105, పాత పుస్తకంలో 103. దేవదేవుని కొన్ని యాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొన్ని యాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఏపుగదయాలుని పొగడెదము, పాప పరిహారుని ఆడెదము. దేవదేవుని కొని అవిరత క్రియకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించి మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. మహిమయందు చీకటి పోగొట్టి, ఇహ పర సుఖముల దయచేసెను. దేవదేవుని కొని ఆడెదము, అవిరత క్రియకుని స్తోత్రింతుము. పాప శాపములను తీర్చాను, పాటలు పాడెను దేవ గొర్రె పిల్ల. పాప శాపములను తీర్చాను, పాటలు పాడెను దేవ గొర్రె పిల్ల. ఆ మంచి గొర్రెలను పోయేడి, ప్రాణమునిచ్చే మనకై. దేవదేవుని కొని ఆడెదము, పాపముల కడిగి రక్షించెను.
కృప నిత్యమే జీయుండుటకై పాపములను కడిగి యాచించెను. కృప నిత్యమే జీయుండు వైరుని జయింపను శక్తినిచ్చెను. నరులకు భాగ్యము నందించెను. దేవదేవుని అవిరత క్రియకుని స్తోత్రించుము. ఏ పుగ దయాలుని పొగడెదము. పాప పరిహారుని పాడెదము. పాడెదము అవిరత క్రియకుని కూర్చోండి. ముందుగా సండే స్కూల్ టీచర్ ఆరాధించండి. సిస్టరు బ్రదర్ ఆరాధించండి. తీసుకురా.